సముద్ర పరిశుద్ధ పరిశుద్ధాత్మ వరమోలిడు నాత్మ పరిశుద్ధ మఘునాత్మ వరమోలిడు నాత్మ పరమానంద ప్రేమ కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా జనక కుమారాత్మలను నేకదేవా జనక కుమారాత్మలను మహిమా చెల్లును నారా నిత్యముగా ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన మహిమా చెల్లును ఘన నిత్యముగా నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముందున్నటువంటి వివాహ కార్యక్రమం కొరకు అదే రీతిగా వాక్య వర్తమానము కొరకు దైవ సేవకులు మన మధ్యలో ఉన్నటువంటి వారు అన్నవరం లంక, అదే రీతిగా మరి చిలుమూరు లంకలో పరిచర్య చేస్తున్నటువంటి జైరవాయి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ప్రభునామం పేరిట తెలియజేస్తున్నాను. అమ్మా సైలెన్స్, అందరూ కూకోవాలి. ఇది ప్రార్థన చేద్దాం. ఈ వివాహ మహోత్సవంలో ప్రభు మరి అతిథిగా కానాను వివాహములో అద్భుతం చేసినట్లుగా మరి కిరణ్ ప్రశాంతి అలాగే వధూవరులను అనాదికాల సంకల్పం బట్టి వారిని జతపరిచి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి చేసి భూమిని నిండించండి అని వాక్యములో సెలవిచ్చిన రీతిగా వారి జీవితాల్లో నీ వాక్యము చేత కట్టబడి నీ వాక్యపు వెలుగులో ప్రయాణం చేయటానికి సహాయం చేయండి. ఈరోజు వారి వివాహ మహోత్సవానికి వచ్చిన దైవ సేవకులు మరి వివాహం చేయుచున్నటువంటి నాయన దైవ సేవకులు వచ్చినటువంటి సంఘము ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈ వధూవరులను ఆశీర్వదించండి. మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క గృహాన్ని మీరు వాక్యము చేత కట్టబడి నాయన 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలించినట్లుగా చేయండి. వారు నీ కొరకు భూమి మీద జీవించి అనేక ఆత్మలను రక్షించడానికి సహాయం చేయండి. నమ్మకస్తులుగా ఉండటానికి కృప చూపించండి. వివాహాన్ని ప్రారంభం నుండి చివరి వరకు మీరే మహిమ పొందమని ఘనత మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. సమీచిన అయ్య గారికి వందనాలు. ప్రార్థించిన అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ప్రాముఖ్యమైనటువంటి సమయంలోనికి వచ్చాం. వివాహకర్త మరి అదే రీతిగా వర్తమానికులు న్యూ అపోస్తలిక్ చర్చి గుంటూరు రెవరెండ్ పి సమర్పణరావు అయ్య గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. అందరం కూడా చప్పట్లతోటి అయ్య గారికి సమయాన్ని.
వేదికను అలంకరించినటువంటి వధువరులతో పాటు దైవ సేవకులు అనేక మంది ఉన్నారు. వేదిక ముందు ఇరుపక్కల అనేక మంది దైవ సేవకులు ఈ స్థలంలో ఉన్నారు. ఆ రీతిగా నన్ను ఈ స్థలమునకు పరిచయం చేసి పిలిచినటువంటి యాకోబయ్య గారు ఈ స్థలంలో ఉన్నారు. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి వివాహమునకు వచ్చినటువంటి వారు, స్వార్థ కూటమునకు వచ్చిన వారు, మీ అందరూ కూడా వందనాలు. అందరికి వందనాలు. మీరు కూడా కూర్చుంటే బాగుండేది. ఇది 5 నిమిషాలతో అయ్యేది కాదు. అడావుడిగా 5 నిమిషాల్లో అయ్యేది కాదు. కూర్చోండి, సర్దుబాటు చేసుకొని ఎక్కడో దగ్గర కూర్చోండి. ఎలీషా గారే కదా పాస్టర్ గారు. నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఏంటంటే, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా 3 రోజులు మీటింగ్ పెట్టి 3వ రోజు చేయాలని. మా పిల్లలు అంటారు, అలాగైతే వద్దు అన్నారు. ఆ కోరిక నేను ఇక్కడ ఇలా చూస్తున్నా. 3 రోజులు మీటింగు, 3వ రోజు వివాహం. ఎలీషా గారు, యాకోబు గారు ఇద్దరు మీటింగ్స్ కనే నాకు చెప్పారు. మీటింగ్స్ కానీ డేట్స్ ఇచ్చిన వారం తర్వాత పెళ్లి చేయాలని చెప్పారు. ఈరోజు 9 నుంచి 10 గంటల వరకు మీకు సమయం అయ్యండి, ఆ మధ్యలో వివాహ కార్యక్రమం అన్నారు. రేపటి నుంచి మా మీటింగ్లు గుంటూరులో ఆ స్టేజీ కార్యక్రమాలు అవి చేస్తూ 9 గంటలకు కదా అని బయలుదేరాం. బయలుదేరిన దగ్గర నుంచి ఇక హడావుడి ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎంతసేపు కూర్చోగలరు? ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తే మేము వెళ్ళి భోంచేసుకుని వెళ్ళిపోతామని మా ఊర్లో అంటారా? లేకపోతే 3 రోజులు ఉద్యోగ కూటాలు కనుక ముందు వాక్యం చెప్పి తర్వాత పెళ్లి చేయమంటారా? మీరందరూ ఏమన్నా సరే వీళ్ళిద్దరూ ఊరుకోరు. ముందు వాళ్ళిద్దరికి చాలా అడావుడు ఉంటుంది. ఇప్పుడు కిరణకి, ప్రశాంత్కి. కిరణ కదా, నువ్వు నవ్వట్లేదు, అమ్మాయిని అవుతుంది. సైలెంటా లేకపోతే ఇష్టం లేదా? నవ్వుతూ ఉండు. నేను చూసినప్పుడల్లా నవ్వయ్యా, తర్వాత ఎలాగున్నా సరే. ఈ సమయంలో చాలా టైం దాటింది కనుక కోటాలో చెప్పేటువంటి వాక్యం ఏం చెప్పను ఇప్పుడు. అందుకని వివాహమును కూడా సాగదీ చేయను. అసలు వాక్యం అనేది లేకుండా వివాహం కూడా చేయకూడదు. వివాహంలో చెప్పే వాక్యం అందరికీ తెలిసిందే. ఇప్పుడు తెలియంది ఎవరికి అంటే వీళ్ళిద్దరికే. వీళ్ళిద్దరూ ఎన్నో పెళ్ళిళ్ళకి వెళ్ళుంటారు. ఆ పెళ్ళిళ్ళలో చెప్పేది విన్నారో లేదో తెలియదు. వాళ్ళ దాకా ఎందుకండి? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు. మీ పెళ్ళిలో పాస్టర్ గారు ఏం చెప్పాడు చెప్పండి? ఏమోనండి, లోపడతావా అన్నాను, తాళి కట్టించేశారు అంతే. ఆ ఒక్క మాటే తెలుసు మీకు. మనం వివాహ పత్రికల్లో లేకపోతే వాక్యం చెప్పుకునే సమయంలో చాలామంది ఒక వాక్యాన్ని మెన్షన్ చేస్తారు. ఏమిటి అది అంటే, వివాహం అన్ని విషయంలో అంతవరకు కట్ట. వివాహం అన్ని విషయాల్లో ఘనమైందా లేదా ఘనముగా ఎంచవలన? ఘనమైందని ఊరుకుంటాం మనం. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచవలెను. ఎంతమంది వివాహమును ఘనముగా ఎంచుతున్నారు అంటే కొద్దిమంది. వివాహము చేయబోయి చేస్తామా పెళ్ళి అనేది కానివ్వండి అని బంగారానికి విలువిస్తారు, బట్టలకి విలువిస్తారు, వంటకి విలువిస్తారు, చుట్టాలకి విలువిస్తారు, అన్ని కార్యక్రమాలకి ఎంత టైం అయినా తీసుకుంటారు. పెళ్లి రోజుకు ముందు
ఇంకొక రోజు ఏదో చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. హల్దీయో సెల్దియో వచ్చినట్టు గోక్కున్నట్టు ఉంటుంది. హల్దీ అంట, మరి అదేంటో గోరింటాకులు పెట్టుకోవడం, చిటికినేళ్ళ దగ్గర నుంచి మోసేయి దాకా. మన క్రైస్తవ వివాహాల్లో లేవివి. చాలామంది ఆచారాలు చేస్తున్నారు. క్రైస్తవ వివాహము పరిశుద్ధమైంది. పరిశుద్ధమైన వివాహము పరిశుద్ధంగా చేయండి. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచండి. అన్యజనుల ఆచారములు తీసుకొచ్చి మిళితం చేసి వివాహములకు ముందే ప్రీ వెడ్డింగ్ షూట్స్ అంట. అంటే పెళ్ళికి ముందే ఫోటోలు ఎందుకండి, కరుచుకోవటం, లాక్కోవటం, పీక్కోవటం, ఇవన్నీ కొండల్లో, చట్టల్లో, కాలువల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ దినాన క్రైస్తవ వివాహాల్లో ఆచారముగా అలవాటైపోయినాయి. బైబిల్ చెబుతుంది ప్రతిదానికి ఒక సమయము కలదు. ఏంటి ఆ సమయం? ఇవాళన్నా వీళ్ళిద్దరిని ఒక కుర్చీలోనే కూర్చోబెట్టాం. మీ పెళ్ళి ఎలా జరిగింది? కుర్చీలోనేనా? నేను పెళ్ళిళ్ళు చేయటం బిగిన్ చేసిన తర్వాత 1995 నుంచి నేను పెళ్ళిళ్ళు చేస్తున్నా. మంచం మీద కూర్చోబెట్టి చేసే పెళ్ళిళ్ళు చేశా. నొలక మంచం, నవారు మంచం వేస్తే అటోకలు ఇటోకలు కూర్చొని ఆ బేషన్లు పెట్టుకుంటే వీళ్ళు జరిగి మోకాళ్ళు తగులుకుంటా భలే ఛాన్స్ వచ్చిందిలే మనకి అని ఆ కుంకిలి మంచాల మీద ఉన్నటువంటి కూర్చోబెట్టి పెళ్ళిళ్ళు చేసాం. పెద్ద మనుషులు వెళ్ళి పెళ్ళి మాట్లాడిన తర్వాత పెళ్ళి వేదిక ఎక్కే వరకు మరలా వాళ్ళిద్దరు చూసుకునే వాళ్ళు కాదు, మాట్లాడుకునే వాళ్ళు కాదు. ఈరోజు పిల్ల మాదాన్ని పెంచుకొని వెళ్తా ఫోన్ ఇచ్చి వెళ్తారు. అమ్మాయి మాట్లాడు తర్వాత. 24 గంటలు మాటలే, ఫోన్లే. ఎవరికి మాట్లాడుకుంటున్నారో తెలియదు. ఆ అబ్బాయికేలే, ఈ అమ్మాయికేలే అనుకుంటారు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే. అలా చేయబాకండి. వివాహమునకు ముందు మాటలు మాట్లాడుకుంటూ ఉంటే తర్వాత మాట్లాడుకోవడానికి ఇంకేముండవు. తర్వాత గొడవలు, కొట్లాటలు తప్ప. ఎప్పుడు పెళ్ళి అయిద్దా అని ఆ వేదిక దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆశ. ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు, ఉరుని చూస్తూ ఉంటాడు, మింగుని వస్తున్నట్టు చూస్తుంటాడు. ఆ అమ్మాయి కూడా వేలిలో నుంచే తాపుకు ఒకసారి చూస్తూ ఉంటుంది. అది పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద ఆశగా ఉండడం. ఇప్పుడు ఏమీ లేవు. ముందే అన్నీ మాట్లాడుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ అన్నీ జరిగిపోతున్నాయి కనుక ఇక పెళ్లి రోజు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఏమీ ఉండట్లా. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఎంచండి. పాన్పు నిష్కల్మషంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి వివాహం ఇది. ఈ వివాహంలో కిరణు, ప్రశాంత్ ఇద్దరు కూడా కొన్ని మాటలు వినండి అమ్మా. నేను వీళ్ళకెళ్ళి చూస్తున్నా, చెప్పేది మీకే. మీ ఇద్దరు వినండి. ఈ మాటలు మీ హృదయాల్లో ఉండాలి. ఈ మాట వివాహపు రోజున, పెళ్లి రోజున పాస్టర్ గారు చెప్పే మాటలు కేవలం క్రైస్తవ వివాహాల్లోనే అన్నీ అర్థమవుతాయి. వాళ్ళు చేసే ప్రమాణాలు కానీ, మేము చెప్పే వాక్యాలు కానీ స్వచ్ఛమైన మాతృభాషలో, అర్థమయ్యే భాషలో ఉండేది క్రైస్తవ వివాహంలోనే. కాబట్టి మీ ఇద్దరికి అర్థము కాని భాషలో చెప్పట్లేదు, అర్థమయ్యే భాషలోనే చెప్తున్నాను. దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఆ దినాన ఆది కాలంలో ఆది మానవుడైనటువంటి ఆదాము గారికి తన శరీరంలో నుండి కొంత భాగమును తీసి స్త్రీనిగా చేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుని ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు. ఈరోజు కుటుంబాల్లో యవన బిడ్డలో ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని
తల్లిదండ్రులు అనుకునే లోపులో వీళ్ళు జంటలైపోతున్నారు. ఇక ముందు ఎక్కడ చూసినా అరేంజ్ మ్యారేజ్లు ఉండవు. ఎన్ని పెళ్ళిళ్ళు చేస్తున్నానో ముందే చెబుతారు, పాస్టర్ గారు ఇది లవ్ మ్యారేజ్ అండి. అన్ని లవ్ మ్యారేజ్లే. ఇంకా వివాహము నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆలోచించినట్లుగా ఇది నా తల్లిదండ్రులు కూడా ఈ ఒంటరితనము ప్రమాదకరమైనటువంటి స్థితి అని ఎరిగి వారికి వివాహములు చేయడం జరుగుతుంది. వివాహం అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. ఇప్పటి వరకు కూడా ప్రశాంత్ ఎప్పుడన్నా ఈ ఊరు వచ్చావమ్మా? ఈ ఊర్లో ఎవరైనా తెలుసా? ఈ ఊరోళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారా? ఎవరూ లేరు. ఎందుకు ఆ రూల్స్ అలా పెట్టారో నేను స్త్రీల పక్షాన ఉంటా ఎప్పుడు కూడా. స్త్రీలు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు. చూడండి, అసలు అంటే మీ అందరి గురించి కూడా చెప్పినట్టే. నేను ఇప్పుడు ప్రశాంత్ గురించి చెప్తే, తను పుట్టి పెరిగింది గుంటూరులో. ఎన్నడూ చూడని ప్రాంతము. ఈ ప్రాంతంలో ఎవ్వరూ ఆమెకు పరిచయం లేదు. ఈ ఊరు వాతావరణం పరిచయం లేదు. మీలో కూడా చాలామంది మీ అత్తగారి ఊరికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ తెలియనటువంటి ప్రాంతం, ఎవరితో పరిచయం లేని ప్రాంతంలో నూరేండ్లు కలిసి బ్రతకబోతున్న ఆ వ్యక్తి కూడా అంతకుముందు ఎప్పుడూ పరిచయం లేనటువంటి వ్యక్తి తల్లిదండ్రులు చెప్పగానే ఒప్పుకొని విధేయత చూపించి అతనితో కాపురం చేయడానికి ఆ ఇంటికి వస్తుంది, ఆ ఊరికి వస్తుంది. ఇలాంటి వివాహాలు మనము బైబిల్ గ్రంథంలో ఎన్నో చూసాం. విశ్వాసులకు తండ్రి అని పేరు తెచ్చుకున్న అబ్రహాం గారి కుమారుడు ఇస్సాకుకి వివాహం చేయవలసి వచ్చినప్పుడు ఆమె ఎక్కడో ఉంది, వీళ్ళకి పరిచయం లేదు. నీ వెళుదువా అని అన్న అడిగితే నేను వెళతానంది. ఆమె ఇష్టపడితే తీసుకెళ్ళండి అన్నారు, తీసుకొని వచ్చేశారు. ఈ రోజుల్లో స్త్రీలు కూడా ఎంతోమంది వారు పుట్టి పెరిగిన ఊరును వదిలిపెట్టేసి తల్లిదండ్రుల దగ్గర ఎంత గారాభంగా పెరిగినా తాను వెళ్ళబోతున్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి సౌకర్యం, తల్లిదండ్రుల దగ్గర ఉన్న సుఖము, తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆ ప్రేమ ఉంటుందో ఉండదో తెలియదు. అయినా తల వంచుకొని తాళి కట్టించుకొని ఆ స్త్రీ ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది. వినండి అందరూ, కిరణ్ బాగా వినయ. ఎన్నడూ తెలియనటువంటి ఆ వ్యక్తి నిన్ను తన భర్తగా ఒప్పుకొని నీ జీవితంలో ఒక భాగస్వామిగా వస్తుంది గనుక పురుషుడు తన భార్యను ఎంతగా ప్రేమించాలో అన్ని విషయాలలో ప్రేమించాలి. ఎప్పుడైనా సరే పురుషుడు ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు రోజులు కాదండి, మా కాలం చెప్తా, అత్తగారింటికి వెళ్ళి 2 రోజులు ఉండాలంటే 3వ రోజు నాకేం ఉండబుద్ధి కావట్లే, ఇక్కడ నాకేం అసలు అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందరూ ఇంకా అత్తగారి ఇలా కాడే ఉంటున్నారనుకోండి, చెప్తున్నా. మరి నువ్వు అత్తగారింటికి వెళ్ళి 2 రోజులు ఉండటానికే నీకు ఇష్టం లేకపోతే 100 ఏళ్ళు నీ ఇంట్లో ఉండడానికి, నీ జీవితంలో ఉండడానికి వస్తున్నటువంటి ఒక స్త్రీని పురుషుడు ఎంతగా ప్రేమించాలో అంతగా ప్రేమించాలి. అయితే బైబిల్ హెచ్చరికలు ఇచ్చింది కొన్ని. ఏమిటంటే 45వ కీర్తన 10వ వచనంలో ఏమంటున్నాడంటే, ఏ కుమారి శివకుమారా, శిలువకుమారా? కుమారి అంటే వివాహము కాని వాళ్ళని కుమారి అంటారు. బైబిల్ గ్రంథంలో యెరూషలేము కుమారి, సియోను కుమారి, బబులోను కుమారి, యోధా కుమారి ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు చెబుతున్నాడు పెండ్లి కుమారి, సియోను కుమారి, పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్నాడు. ఒక వధువు సంఘము సియోను కుమారితో పోల్చబడింది.
సియోను కుమారి అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. సియోను కుమారి ప్రభు కొరకు ప్రత్యేకించబడిన వధువు సంఘము. ఈ సంఘముతో కూడా చెబుతున్నాడు దేవుడు. ఇక్కడ కూర్చున్నటువంటి ప్రశాంతితో కూడా చెప్తున్నాడు దేవుడు. కుమారి ఆలకించుము, ఆలోచించు మేము చెప్పే విషయాలు. ఆలోచన చేయి, ఆలకించు, సెవియొగ్గు. ఏంటి మేము చెప్పేది? వాస్తవమా కాదా? లోక పరిస్థితులు వేరు, ఇంతకుముందు నీ జీవితంలో నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి నుండి నీ జీవితంలో జరగబోతున్న పరిస్థితులు వేరు. అన్నిటిని నువ్వు బేరీజ్ వేసుకోవాలి. ఇప్పుడు అంటున్నాడు, నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని మరువము. ఇప్పుడు చెప్పండమ్మా, సహోదరులు చాలామంది ఉన్నారు. ఏంటంట? ఎంతమంది మర్చిపోతున్నారు? ఎంతమంది మర్చిపోతున్నారు తల్లుళ్ళారా? పెళ్ళైన 30 సంవత్సరాలు అయినా నేను మా అమ్మోళ్ళ ఇంటికాడ అట్టున్నాను, నీకేం తెలుసు, నేను చేసుకున్న బతుకు నాశనం అయిపోయింది అంటున్నారు. నేను చేసుకున్న బతుకు తగలబడిపోయింది అంటుంది ఒక. అంటే ఇంకెప్పుడు అలాగే జరిగిద్ది అనుకుంటున్నారా? తల్లిగారి ఇంటికాడ ఉన్నట్లే ఉండాలనుకుంటున్నావా? కాదు. నీ స్వజనమును విడిచిపెట్టు. నెలకు 4 సార్లు మా అమ్మోళ్ళు ఇల్లు దగ్గరేనని వెళ్తూ ఉంటారు 24 గంటలు. అది కూడా తప్పు. అసలు కొంతమంది అయితే ఏం పనే నీకు అక్కడ, ఏముంది నీకు అక్కడ అంటాడా ఒక్కొక్క ఆయన. అది కూడా తప్పే. బైబిల్ చెబుతుంది, కుమారి ఆలకించు, ఆలోచించు. సియోను కుమారితో పోల్చబడిన సంఘమా, నీవు నీ స్వాధ్యానమును విడిచిపెట్టు. ఇహలోక సంబంధమైనటువంటి స్వాధ్యానము నిన్ను నీ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తుతో కలిసి జీవించడానికి ఆటంకపరుస్తున్న యెరూషలేము కుమార్తెలను, నీ జీవితమును భంగము చేస్తున్నటువంటి లోక సంబంధమైన ఆచారములను నీ విడిచిపెట్టు. నీ స్వాధ్యానమును విడిచిపెట్టు. మరి ఎవరైనా పర్వాలా, నా బెస్ట్ ఫ్రెండ్ అండి అంటుంటారు కొంతమంది. నీ బెస్ట్ ఫ్రెండే నీ జీవితాన్ని బాడు చేసేది. కాబట్టి స్వాధ్యానమును విడిచిపెట్టు. తర్వాత ఏమన్నాడు? నీ తల్లి ఇంటిని మరువుము. ఎవరిని మర్చిపోవాలి? తల్లి ఇంటిని మర్చిపోవాలి. అప్పుడప్పుడు చెప్పొచ్చు, అయ్యో మా నాన్న మమ్మల్ని చూడాలనిపిస్తుంది అయ్యా నాకు అంటే, అప్పుడు అలాగే వెళ్ళొచ్చు, తప్పు లేదు. కానీ అదే పరంగా మా అమ్మ మా నాన్న గుర్తు వస్తున్నారు, నేను వెళ్తా 10 రోజుల నుండి వస్తా అనేది మాత్రం తప్పు. నీ స్వజనమును విడిచిపెట్టు, నీ తల్లి ఇంటిని విడిచిపెట్టు. సంఘమునకు మొదటగా ఈ లోకం నీకు తల్లిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి తల్లి దగ్గరికి వెళ్ళబోతున్నా గనుక నీ స్వజనమును విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని మర్చిపో. సహోదరులు, ఈ దినాన కుటుంబాల్లో కలహలు రాకటానికి కారణం 2 కారణాలు. తండ్రి ఇంటిని మర్చిపోకపోవటం, స్వజనమును మర్చిపోకపోవటం మెయిన్ కారణం. రెండవది భర్తకు లోబడకపోవటం రెండవ కారణం. నీవు అలా స్వజనమును మర్చిపోయి తండ్రి ఇంటిని విడిచిపెట్టి ఈ రాజు, ఏ రాజు? ప్రశాంత్ అనేటువంటి ఆ కిరణం అనేటువంటి ఈ రాజు నీ ప్రభువు. ఏ దేశానికి రాజు అయినా? రాజు అంటే అర్థం ఏంటి? రాజు అంటే దేశాన్ని పరిపాలించేవాడు. ఇప్పుడు ఈ రాజు ఎవరిని పరిపాలిస్తాడు? భర్త అనే రాజు భార్యని పరిపాలిస్తాడు. భార్య మీద అధికారం ఉంటుంది, అందుకని శాసిస్తాడు. రాజు సైన్యమును, దేశమును, ప్రజలను శాసించి పరిపాలించినట్లుగా భర్త భార్యను శాసిస్తాడు. ఈ రాజు, ఈ అధికారి నీ ప్రభువు అంటే అధికారి. ఆయన అధికారమునకు లోబడాలి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు.
ఒక పురుషుడిగా నేను చెప్తా, మరి తప్పు అయితే ఏమనుకోండి, కానీ భార్య, ఒక స్త్రీ పురుషుని అన్నను చూసి ఎప్పుడు పెళ్లి చేసుకోదు. అతని గుణగణములను గూర్చి ఇతరులు చెప్తూ ఉంటారు, అతనికి ఉన్నటువంటి ఆస్తిని గురించి చెబుతారు. ఎంత చెప్తారో తెలుసా? పెళ్ళికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళంతా ఈ అమ్మాయి పోయి చూడదు కదా, అమ్మాయి నీకేమమ్మాయి, ఆ అబ్బాయి నిన్ను అరిచేతిలో మోస్తాడు అమ్మాయి, 2 అంతస్తుల బిల్డింగ్ అమ్మాయి, నువ్వు అడుగు బయట పెట్టేది లేదమ్మాయి, బాగా బతుకుతావు నా మాటినమ్మాయి అని చెబితే ఇవన్నీ మనసులో పెట్టుకొని నిజంగానే కలలుగానే ఆ ఇంటికి వచ్చింది పాపం. నిజంగానే కలలుగా ఎన్ని చెప్పారో నాకు అవన్నీ వచ్చాయి, ఏమి లేదు ఏడా అంటది చివరికి. ఈ చెప్పిన విషయాలకి లోబడి అమ్మాయి వివాహం చేసుకుంటుంది. కానీ పురుషుడు ఏమి చూడ్డం. పురుషుడు వివాహం చేసుకోవడానికి అబ్బాయి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవడానికి ఏమి చూడ్డం. ఆ అమ్మాయి ఎర్రగుందా, ఎంటికలు మోకాలు దాకా ఉన్నాయా, అది ఒక్కడుండి చాలు. అమ్మాయి ఇంకటి నడితే ఆ ఎంటికలు అటు ఇటు ఊగుతుంటే నాకు నచ్చింది మమ్మీ, నాకు నచ్చింది డాడీ, ఆ పిల్ల తప్పితో నేను ఊరిని చేసుకోని అంటాడు. కలర్ చూసే చేసేది, రంగు చూసే చేసుకుంటారు. తల్లిదండ్రులు డబ్బులు బాగా ఇస్తుంటే చేస్తారు అంతే. గుణగణాలు, వారి కుటుంబ విషయాలు ఏమీ చూడట్లా. ఇప్పుడు ఈ రాజుని ప్రభువు అతడు నీ సౌందర్యమును కోరినవాడు, నీ సౌందర్యాన్ని కోరాడు, నీ అందాన్ని కోరాడు. అతనికి నీవు నమస్కరించుము. నమస్కరించు అనేది ఇక్కడ తెలుగువాడు తప్పు, సాష్టాంగపడు అనేది కరెక్ట్. నమస్కారం అంటే ఎలా చేస్తారండి? ఎట్లాగంటే ఏమంటారు? ఇది నమస్కారమా? కాదు, ఇట్లాగా 2 చేతులు జోడిస్తే వందనాలు. నమస్కారం అంటే ఎట్లా అనవచ్చు, ఎట్లా అనవచ్చు, ఎట్లా అనవచ్చు. సాష్టాంగపడాలి. స్త్రీ ఎప్పుడూ కూడా అంటే లోబడే మనస్తత్వం, స్త్రీ పురుషునికి లోబడే మనస్తత్వం కలిగి ఉండాలి. ఈ రాజుని ప్రభు అతడు నీ సౌందర్యం కోరినవాడు, అతనికి నీవు నమస్కరించి లోబడి ఉండు. అలాగే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఓ స్త్రీలారా, అమ్మలారా వినండి, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడండి. స్వపురుషులు అంటే కింద ఫుట్పాత్లో ఇస్తాడు, నిఘంటువులో ఉంటుంది, సొంత పురుషునికి. సొంత పురుషునికి నేను వివాహం చేసుకున్నాడే సొంత పురుషుడు, స్వపురుషునికి లోబడి ఉండు, ఇతనికి లోబడు. బైబిల్ చెబుతుంది. లోబడట్లేదు, ఎందుకో తెలుసా? అబ్బాయి బీటెక్ చేస్తే అమ్మాయి బీటెక్, అమ్మాయి ఇంజనీరింగ్ అయితే అబ్బాయి ఇంజనీరింగ్, ఇద్దరు బెంగళూరులో, ఇద్దరు హైదరాబాద్లో, ఇద్దరు మెడ్రాసులో, ఇద్దరు జాబ్ చేస్తున్నారు. అందుకని లోపడట్లా ఇప్పుడు స్త్రీలు ఎవరో. అదేమంటే నీవు సంపాదిస్తున్నావు, నేను సంపాదిస్తున్నా, నీకెందుకు లోపడాలి నేను? ఒక అబ్బాయి పొద్దున్న అమ్మాయి మమ్మల్ని టీ అంటే పెట్టిపో, నువ్వే పెట్టిపో ఉంటుంది. ఏంటంటే నేను డ్యూటీ చేసి వచ్చి అలిసిపోయి ఉంటున్నా. ఆ పిల్లలకు కొంచెం డైపర్లు మారవటమేగా. ఇదివరకు ఇట్లాగా తల్లులకి ఏమైనా పని ఉందా? నైట్ అంతా నిద్ర కాసి బట్టలు పోసినప్పుడల్లా మారవడం, కడగడం ఏమి లేవు. ఇప్పుడు వాడికి ఒక డైపర్ అతికిస్తే చాలు తెల్లారిన దాకా, ఇంకేం పని లేదు. వాడు తెల్లారి 8 గంటలకు నిండిపోయి నడుస్తుంటే కూడా వాళ్ళు చెబుతారు, అమ్మాయి అది నిండిపోయి నీ కారుతుంది కడిగమ్మాయి అంటే, ఉండో మాకు పని లేదు అనుకుంటున్నావు ఏంది? నిండిపోయి డైపర్లు కాళ్ళ నిండా బారుతుంటే అప్పుడు తీస్తారు. ఏం పని ఉందమ్మా? అది కూడా అవసరమైతే నువ్వే చెయ్యి, నేను ఊరకున్నానా అంటున్నారు. లోబడే మనస్తత్వం స్త్రీకి ఉండాలి. నువ్వే పనైనా చెయ్యి. భర్తతో సమానంగా జాబ్ చేసినా, భర్తతో సమానంగా చదువుకున్నా, భర్తతో సమానంగా సంపాదిస్తున్నా సరే, బైబిల్ చెబుతుంది, స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి, సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా
భార్యలు కూడా ప్రతి విషయంలో పురుషులకు లోబడి ఉండాలి. కిరణ్ అనుకుంటున్నా లోపల లోపల నవ్వుతున్నాడు, పైకి కనపడట్లేదు. కానీ బాబాయ్ పాస్టర్ గారిని తెచ్చారండి, అసలు అన్ని ఆపలకు చదువుతున్నాడు లోపడమని అని ఎంత సంతోషపడుతున్నాడు. ఇక్కడున్న పురుషులు కూడా చాలామంది సంతోషపడుతున్నారు. అయిలారా వినండి, కేవలం బైబిల్ స్త్రీకే చెప్పలా లోబడి ఉండమని, పురుషులకు కూడా చెప్పింది. పురుషులకు కూడా చెప్పింది ఏమన్నాడు తెలుసా? పురుషులారా మీరును లూ పెట్టకూడదు అక్కడ. భార్యలు అంటే ఎంతమంది? స్త్రీలారా మీరును మీ భార్యను ప్రేమించండి, భార్యను ప్రేమించండి. ఇప్పుడు ప్రేమ ఎవరికి తెలియదండి? ప్రేమ తెలియని వాళ్ళు ఎవరున్నారు? 11 సంవత్సరాల అమ్మాయి రీల్స్ చేస్తుంది, ఇట్లా అంటుంది పాటలు పెట్టుకొని వెనక. 13 సంవత్సరాల అమ్మాయి పోలీసులకు పట్టుబడింది. ఏంటంటే ఎక్కడా పరిచయం అంటే ఫేస్బుక్ పరిచయం అంట. వామ్మో, 13-14 సంవత్సరాలు ఏం పరిచయాలు ఇవన్నీ? లోబడే మనస్తత్వం ఉంటుందా? ప్రేమలు అందరికీ తెలుసు ఇప్పుడు. కానీ వివాహమునకు ముందు ఉన్న ప్రేమ అది శాశ్వతమైంది కాదు. వివాహముతో వచ్చే ప్రేమే శాశ్వతమైంది, పరిశుద్ధమైంది. కనుక పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. ప్రేమించడం అంటే ఎలాగో తెలుసా? ఒక ఆయన ఉంటాడు, అయ్యారా నన్ను ఏమనుకోబాకండి అయ్యా, కొంచెం ఎక్కువైతే ప్లేట్ ఇసిరేస్తే వాకిట్లో పడిద్ది. ఏమే నీ కళ్ళకు నేను అట్ట కనపడుతున్నా? ఆమె తెచ్చి పెడితే తినేవాడు. మళ్ళీ నీ కళ్ళకు అట్ట కనపడుతున్నా, నేను కారం తక్కువ సప్పక తినేవాళ్ళకి కనపడుతున్నానా అంటాడు. 4 సంవత్సరాల తర్వాత సప్పటి పెరిగాను తింటున్నాడు ఆయన. ఏంది బెదరండి? నాకు బీపీ ఎక్కువైంది పాస్టర్ గారు. అబ్బో తల పోటు వస్తుంది బెదరు అంటాడు. మరి ఎక్కువ తినాలా? పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించండి. ఇంకొక ఆయన అంటాడు, ఇదే కూర మా అమ్మ చేస్తే ఎంత బాగుండేది తెలుసా అంటాడు. ఇంకా మండిద్ది అక్కడ. ఇదే కూర మా చెల్లెలు చేస్తేనా, మక్క చేస్తేనా అంటాడు. ఎప్పుడు కూడా పురుషులారా వినండి, నీ భార్యని ఇంకొకరితో పోల్చి చెప్పబాకండి. నేను నేర్చుకుని అందుకని సవ్యంగా ఉండాలి. ఎప్పుడు పోలవకూడదు. నీకంటే అసలు వాళ్ళకంటే నువ్వే ఎక్కువ అనండి. అబ్బో ఎంత పొంగిపోతారో మా అక్క చెల్లెల్లో. శ్రేలకి ఏం లేదు, పొగడతలే కావాల్సింది. అసలు మా అమ్మ చేసి దీని ఎక్కువ అసలు ఏం బాగదు. నువ్వు చేసి అబ్బా ఏముందని ఉప్పు కషమైన తిను. ఇది మా అక్కలు చేసేవాళ్ళు ఇదివరకు అసలు ఏం బాగదు, నువ్వు చేస్తే అమృతం లాగుందంటే అసలు నీకు వండి పెట్టడానికి ఇష్టపడిద్ది. అందుకే నా కడుపు పెద్ద పెరిగింది. ఎప్పుడైనా సరే స్త్రీలు చాలా మంచోళ్ళమ్మా. వింటున్నావా కిరణం? ఎప్పుడైనా సరే ప్రశాంతిని ఇంకొకరితో పోలవద్దు. వాళ్ళకంటే నీవే బెస్ట్, వాళ్ళకంటే అన్నిట్లో నీవే అను ఏ పురుషుడైన భార్యని. అందుకని చెప్పేసి నెత్తిన మోయబాకండి. అసలు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు నాకు దేవత? నువ్వే దేవత. మా అమ్మొద్దు, మా అక్కళ్ళొద్దు, మా నాన్నలొద్దు, ఎవరు వద్దు, వెళ్ళిపోదాం అనుకోవద్దు. పురుషులారా మీ భార్యను ప్రేమించండి. సంఘము క్రీస్తుకు లోబడినట్లుగా అన్ని విషయములో స్త్రీలు పురుషులకు లోబడాలి. పురుషుడు భార్యను ప్రేమించాలి. అలా ప్రేమించాలి. అప్పుడు అన్యోన్యమైన దాంపత్య జీవితం అవుతుంది. అది అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితం. ఇలాగ లేకపోతే ఎన్నో కుటుంబాలు కలతలు, కలహాలు. ఈ రోజుల్లో చాలా వివాహాలు, చాలామంది భార్యాభర్తల దాంపత్య జీవితాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. కారణం ఏంటంటే కలిసి కూర్చొని భోంచేయటం ఉండదు, కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ఉండదు, కలిసి కూర్చొని ప్రార్థన చేసుకోవటం ఉండదు, కలిసి కూర్చొని వారు ప్రార్థనకి వెళ్ళటం ఉండదు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. ఇలాగే పెళ్లి చేశాను,
వందల పెళ్ళిళ్ళు చేశా. ఒక పెళ్లి చేసిన తర్వాత నెల తర్వాత ఆ ఇంటికి ప్రార్థన చేద్దామని వెళ్ళాను నేను. వెళ్ళి సిస్టర్ రండి అంటే వచ్చేది. ఈమెక్కదే వచ్చింది. పిల్లలే రమ్మంటే ఇంకెక్కడున్నారు పాస్టర్ గారు, వాడు పెళ్ళి అయిన వెంటనే పిల్లల్ని తీసుకొని పోతే ఆ, సరే ఒక నెల తర్వాత అప్పుడే వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంటే పలానా దగ్గర ఉన్నారంటే అక్కడికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఏంటయ్యా పెళ్ళి అయి నెల కూడా కాలేదు, అప్పుడే వెళ్ళిపోయావు, పక్కకు వచ్చేసావు అంటే, పాస్టర్ గారు ఆ రోజు చెప్పింది నువ్వేగా. ఏం చెప్పానయ్యా అంటే, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకోను అన్నావుగా. ఆ పిల్ల మా అమ్మ మా నాన్నకు చేయలేకపోతుంది, అందుకని నేను బయటకు వచ్చేసాను పాస్టర్ గారు అన్నాడు. ఇది కాదు చెప్పింది. పురుషుడికి వివాహం అయ్యే వరకు అతనికి అన్నం పెట్టాలన్నా నీళ్ళు తోడాలన్నా ఏంటో మరి నాకు అర్థం కాదు. ఈ పురుషులు మరి సోమరులో మరి ఏంటో తెలియదు, కానీ పెళ్ళి అయ్యేదాకేమో తల్లి నీళ్ళు పెట్టాలా, టవలం తీయాలా, సబ్బు ఇవ్వాలా, మరి అలాగ చేతులు లేవో ఏమో, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం భార్య తెచ్చియాల. సరే మంచిది, మీకు చేపించుకుంటున్నారు చేపించుకోండి, ఎవరు అంటున్నారు, కానీ భార్యని తీసుకొని వెళ్ళిపోయి వేరు కాపురం పెట్టమని కదా బైబిల్ చెప్పింది. ఈ హేతువు చేత తల్లి తండ్రి మీద నువ్వు ఇప్పటి వరకు ఆధారపడి ఉన్నావు. ఏ విషయాల్లో తల్లిదండ్రుల మీద ఆధారపడ్డావో ఇక మీదట నీ జీవితంలోనికి భార్య వచ్చింది గనక భార్య మీద ఆధారపడు. ఒక సహోదరి చెప్పిద్ది, అన్నయ్య ఏం చెప్పను అన్నయ్య, ప్రతిదీ వాళ్ళ అమ్మని అడుగుతాడు అన్నయ్య. మరి నేను ఎప్పుడన్నా నేను భార్యకి అసలు గుర్తున్నానా, నేను అసలు ఇంట్లో ఉండాలా వద్దా, అసలు ఏం మాట నాకు చెప్పడం, ఒక పైసా ఏమి, ఇది తప్పు. తల్లిదండ్రులకి ఇచ్చే స్థానం తల్లిదండ్రులకి ఇవ్వాలి, భార్యకి పిల్లలకి ఇచ్చే స్థానం ఇవ్వాలి. కాబట్టి మీ కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వస్తాయి. ఈరోజు ఉన్నటువంటి సంతోషం వింటున్నారు మీ ఇద్దరు అయ్యా, వింటలేదా? ఈరోజున్న ఈ సంతోషం మీ జీవిత కాలం అంతా ఉంటుందని కలలు కనబాకండి. జీవితం అన్నాక శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. ఏది ఏమైనా అవన్నీ వచ్చినప్పుడు వాటిని సర్దు పెట్టుకొని పోతుండాలి. అందులో ప్రాముఖ్యత నీదేనమ్మా. ఏ సమస్య వచ్చినా వాటిని సర్దుబాటు చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగనే వివాహం చేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత మరో ఇంటికి అలాగ వెళితే ఆ ఇంట్లో ఏమి లేవు సామాను. ఏమైంది అంటే, పాస్టర్ గారు మీరు చెప్పారుగా ఏ సమస్య వచ్చినా సదురుకొని పోమన్నావుగా, ఫస్ట్ గొడవ వచ్చినప్పుడు మమ్మల్ని ఇచ్చిన బీరువా తీసుకెళ్ళా, రెండోసారి గొడవ వచ్చినప్పుడు మమ్మల్ని ఇచ్చిన మంచం తీసుకెళ్ళా. అంటే నేను చెప్పింది వీళ్ళకి అర్థం కాల. సమస్యలు వస్తే సదురుకొని పొమ్మంటే సామాన్ చదురుకొని పోయింది. అలా కాదు, సమస్యల్ని సర్దుబాటు చేసుకుంటూ ఒక క్రమ పద్ధతిలో మీ కుటుంబాన్ని కట్టుకో. స్త్రీగా నీ జీవితంలో నీ కుటుంబాన్ని కట్టగలవు, నీ సంఘమును కట్టగలవు, నీ తల్లిదండ్రులకు మంచి గౌరవాన్ని తీసుకురాగలవు. స్త్రీలు తల్లిదండ్రుల దగ్గర ఎంత గౌరవంగా ఎంత మర్యాదగా బ్రతికినా మీ తల్లిదండ్రులకు మంచి పేరు వచ్చేది ఎక్కడంటే అత్తమావుల ఇంటి దగ్గర బ్రతికే బ్రతుకును బట్టి. కాబట్టి ఇక నుంచి నీ జీవితం ఒక క్రొత్త మలుపు. క్రీస్తుని కలిగి భర్తకు లోబడుతూ అత్తమావులకు పరిచర్య చేస్తూ సంఘమును నీ చేతిలోకి తీసుకొని సంఘము కొరకు ప్రయాసపడుతూ ఆత్మల రక్షణ భారం కలిగి నీవి కుటుంబంలో ఉండు. దేవుడి మీ దాంపత్య జీవితాన్ని దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ టేబుల్ తీసేయండి. పెళ్లి ప్రకటనలన్నీ కూడా చేశారు, అయిపోయింది. చివరిసారిగా
సేవకునిగా నేను కూడా చెప్పాలి గనక చెప్తున్నాను. పెళ్లి కుమార్తె తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి ఇద్దరు రండి. పెళ్లి కుమారుని తండ్రి, పెళ్లి కుమార్తె తండ్రి, చిన్నాయన కానీ పెదనాయన కానీ మేనమామలు కానీ బాధ్యత కలిగిన వారు చేతులు పట్టించడానికి వారు వేదిక మీదకి రండి. వినండి, గుంటూరు కొల్లిపార మండలం, కొల్లిపార గ్రామ కాపురస్తులు, నాకు పత్రిక లేదుగా, మీరు అది బాప్టిజం సర్టిఫికేట్ అది కాదు, పెళ్లి పత్రిక కావాలి. పెళ్లికి కుమారుడు పిల్లనగోవి కిరణ్ కదా, కిరణ్కి గుంటూరు శారదా కాలనీ 26వ లైను వాస్తవ్యులు మీది పోతుల ఏడుకొండల గారి యొక్క కుమార్తె ప్రశాంతినిచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వివాహం చేయడానికి మరి మ్యారేజ్ రిజిస్టర్గా నేను సిద్ధంగా ఉన్నాను. ఈ వివాహము చేయకూడదనేటువంటి చట్టబద్ధమైనటువంటి ఆక్షేపణలు ఏమైనా ఉంటే వాటిని ఇప్పుడే తెలియచేయండి. ఈ వివాహం చేయకూడదు అనేటువంటి చట్టబద్ధమైన ఆక్షేపణలు ఉంటే ఇప్పుడే తెలియచేయండి. అలాంటి ఆక్షేపణ మాకేమీ లేవండి, వివాహం చేయొచ్చు అనుకుంటే మీ అనుమతిని మీ చేతి చూపించండి. వివాహం చేయొచ్చా? అందరూ చేతులు ఎత్తారు. మీరందరూ అనుమతి ఇచ్చారు. మరి ఇరుపక్షాల పెద్దలు, ఇరుపక్షాల కుటుంబీకులు కూడా వీరిద్దరు భార్యాభర్తలుగా ఉండాలని వీరిద్దరిని తీసుకొని వచ్చారు. వీరిద్దరు కూడా కొన్ని విషయాలు అడుగుదాం. ప్రశాంత్, నేను చెప్పే మాటలు వినమ్మా, హృదయపూర్వకంగా చెప్పు. కిరణ్, నేను చెప్పే మాటలు, నేను అడిగే మాటలు విని హృదయపూర్వకంగా చెప్పు. ప్రశాంతి, కిరణ్ అనేటువంటి యవనస్తుని నీ పెండ్లి భర్తగా స్వీకరిస్తూ నీ బ్రతుకు కాలమంతటిలో ఇతనికి భార్య అయ్యుండి ఇతనికి లోబడి కాపురం చేయదువా? చేస్తాను. కిరణ్, ప్రశాంతి అనేటువంటి యవనస్తురాల్ని నీ పెండ్లి భార్యగా స్వీకరిస్తూ నీ బ్రతుకు కాలమంతటిలో ఇతరులని ఆశించక ఈమెకు భర్తవయ్యుండి ప్రశాంతి అనేటువంటి యవనస్తురాలని ఏలుదువా? వీళ్ళిద్దరూ అనుమతి చెప్పారా? చేతులు పట్టించేవాళ్ళరండి. చేతులు ఎవరి తరపున? మీరు అమ్మాయి తరపున. అక్కడే ఉండండి. మీరు అటు రండి, అటువైపు రండి. బైబిల్ వద్దు. మీ పేరేంటండి? సమాధానం గారు. ఏమవుతుంది అమ్మాయి? అన్నయ్య కూతురా, తమ్ముడు కూతురా? సమాధానం గారు, మీ తమ్ముడు కూతురు అయినటువంటి ప్రశాంత్ని కిరణ్కి ఇచ్చి వివాహం చేయడానికి ఇష్టపడి ఈ యవనస్తుని మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఏ రీతిగా ప్రేమించి ఆదరించి గౌరవించారో ఆ రీతిగా కిరణ్ అనేటువంటి యవనస్తుని కూడా మీరు గౌరవించగలరా? గౌరవించగలం. ఎలీషా గారు, ప్రశాంతి అనేటువంటి యవనస్తురాల్ని మీ కుమారునికి భార్యగా, మీ ఇంటి కోడలుగా మీరు స్వీకరిస్తున్నారు. మీ కుటుంబంలోని స్త్రీలను మీరు ఏ రీతిగా గౌరవించి ఆదరించారో ఇక ముందు ప్రశాంతి అనేటువంటి యవనస్తురాలను కూడా మీరు గౌరవించి ఆదరించగలరా? ఆదరించగలం. అలాగైతే వారిద్దరి చేతులు పట్టించండి. వారి ఇద్దరి కుడి చేతులు పట్టించండి. నేను చెప్తాను. మీరు కొంచెం వెనక్కి రండి. నువ్వు ముందుకు రమ్మా, ముందుకురా. పట్టుకో. ఒక పాస్టర్ గారు రండి. ఎవరు ఇందాక ఎవరన్నా ప్రార్థన చేయలేదా? ఎవరు ప్రార్థన చేయలేదు, వాళ్ళు రండి. అత్తోటలో పరిచర్య చేస్తున్న సేవకుడు రండి. కలపబడినటువంటి హస్తముల కొరకు అత్తోటలో పరిచర్య చేస్తున్నటువంటి సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు కూడా కళ్ళు మూసుకోండి. మీ ఇద్దరు కూడా. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దైవమా, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసములో 22వ తారీఖు ఈ రాత్రికాల సమయమందు జరిపించబడుతున్న ఈ వివాహంలో మీరు తోడుగా ఉండి జరిగిస్తూ ఉన్న ఈ వివాహమునకు ఇరువురిగా జతపరచబడబోతున్న
వధువరులను మీరు ఆశీర్వదించండి. చక్కగా చేతులు పట్టించి ఉన్న పెద్దలు, అయా ఈ శుభగడియ వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచబడి ఉన్నది. ఈ ఎంచబడి ఉన్న ఘనమైన వివాహములో మీరే తోడుగా ఉండి, జతపరచబడి చేతుల ద్వారా పట్టించబడుతూ ఉన్న ఈ యవ్వన బిడ్డలకు మీరే తోడుగా, అండగా, ఆదరణగా, సంరక్షతలో వీరు చక్కగా కాపురం చేయడానికి సహాయం దయచేసి ఇంకనూ ముందున్న కార్యక్రమం అంతటి కూడా నీ నామ మహిమార్థముగా జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీ ఇద్దరు ఇలా పట్టుకొని మీరు వెళ్ళిపోవచ్చు. అక్షంతలు ఉన్నాయా? అక్షంతలు పంచండి. అందరికీ మంగళసూత్రం తీసుకొచ్చి పెట్టండి. పూలమాలలు తీసుకురండి. ఇక్కడ పెట్టేసేయండి. ప్రశాంతి, కిరణ్ ప్రమాణాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా వినండి. మీ ఇద్దరు నేను రాసిస్తే కంఠస్థం చేసి చెప్పేసేయాలి. కానీ వాళ్ళు అడగలా, నేను రాసిలా. ఇప్పుడు నేను చెప్తా ఉంటాను, మీరు చెప్పండి. నువ్వు చెప్పేటప్పుడు ఇతని వైపు చూడు, నువ్వు చెప్పేటప్పుడు తన వైపు చూడు. మీ ఇద్దరు ఒకరికొకరు హృదయపూర్వకంగా ప్రమాణం చేసుకుంటున్నారు. ఆ ప్రమాణం మీ ఇష్టపూర్వకంగా చెప్పాల్సింది. మొదటగా నువ్వు చెప్పమ్మా. ప్రశాంతి అనే నేను, కిరణ్ అనే నిన్ను, ఇది మొదలు మరణము మనలను ఎడబావు వరకు కలిమిలేమియలందు రోగ ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నీకు భారీగా ఉండి నీతో కాపురము చేయదుమని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణానికి ఎంతకాలం కట్టుబడి ఉంటావు? బ్రతికినంత వరకు. అది మంచిది. హృదయపూర్వకంగా అలా చెప్పాలి, ఎవరో అందిస్తే కాదు. కిరణ్, విన్నావా అమ్మాయి చెప్పిన ఎంత? చెప్పు, విన్నావా? చెప్పేసి ఇప్పటి నుంచే ఫాలో అవ్వాలి. భార్యని ఫాలో అవ్వడం అంటే మరి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వినాలి కదా మనం. గుర్తు రాలేదా? సరే, నేను చెబుతా ఉంటా, చెబుతావా? నాకేమైనా పడట్లేదు నువ్వు అసలు చెప్పేది. మైకులు ఇప్పుడు పెద్దగా చెప్పకపోతే వాళ్ళంతా గొడవ చేస్తారు. ఇక చెప్తాను. మరి ఆడపిల్ల చెప్పింది పెద్దగా. చెప్పు, అమ్మాయికి వెళ్ళి చూసి చెప్పు, నాకెళ్ళి చూడబాకు. కిరణ్ అని నేను, ప్రశాంతి అని నిన్ను, ఇది మొదలు మరణము మనలను ఎడబాపు వరకు కలిమి లేమిలయందు రోగ ఆరోగ్యమందు నిన్ను ప్రేమించి నిన్ను గణపరిచి నీ పెళ్లి భర్తగా నుండి నిన్నేలుతునని దేవుని ఎదుటను పెద్దల ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణం చేయుచున్నాను. ఈ ప్రమాణానికి ఎన్ని నెలలు కట్టుబడి ఉంటావు? బ్రతినంతకాలం. వెరీ గుడ్. ఆ మాట ఒక్కటే విన్నావు ఆ అమ్మాయి చెప్పింది. చివరిలో చెప్పిన మాట కాబట్టి ఆ మాట ఒక్కటే విన్నాడు. మంచిది. ఇద్దరు హృదయపూర్వకంగా ప్రమాణాలు చేశారు. చేయోదులు తాళి కట్టవా? ఇదే ఛాన్స్ అని పట్టుకున్నావు. ఇప్పుడు వేలు ఇలా పట్టుకొని స్లోగా తీసి పైన. మా అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళు ఎవరు రండి. శారదా కాలనీ నుంచి వచ్చిన వాళ్ళు మంగళసూత్రం కట్టేటప్పుడు వేలు పట్టుకోవడానికి పట్టుకొని బాబు ఫోటోలు తీసుకోండి. స్లోగా మొత్తం కూడా బేకబాకు. ఇప్పుడు దాకా వాళ్ళు చేశారు, మళ్ళీ అది కూడా వెనక్కి. అటు చూడు, అటు చూడు, అటు చూడు. వేలు పట్టుకొని అటు చూడు, అటు చూడు. వేలు వేసారు, చూడు, వేసేసారు. మంగళసూత్రం ఇది.
అక్షంతలు పంచారా? ఇన్స్ట్రుమెంట్స్ అక్కడ మంగళసూత్రం అడిగితే కవర్ ఇచ్చాడు, కానికి ఇప్పుడే ఇస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఇప్పుడే ఇచ్చాడు. సోదరి సోదరులారా, అందరూ చూడండి, క్రైస్తవ వివాహాల్లో మంగళసూత్రధారణ జరగదు. చేతులు పట్టుకొని ప్రమాణాలు చేసుకొని పూలమాల మార్చుకుంటే వివాహం అయిపోయినట్టే. కానీ ఇది జరగకపోతే మనకే తృప్తి ఉండదు. అందుకని తెచ్చారు. మోకాల దాకా జారిపోద్ది ఇది కడితే, అంత దారం వేశారు. సరే కట్టేటప్పుడు నీకు ఎంతవరకు అవసరం అక్కడ పట్టుకో, జారిపోకూడదు. నువ్వు కూడా ముడులు చూస్తాయి, జారిపోకూడదు. పట్టుకో. ఇంత ఎక్కువ వేస్తే చిక్కు పడుతుంది. నేను చెప్పే మాటలు చెబుతూ ముళ్ళు వేయాలి. ఎన్ని వేయాలి తెలుసా? 3. ఎందుకు అనుభవం ఉందా? చూసావా లేకపోతే చూసిందేనా? గేదెలు కట్టడం పందులుగా. సరే చూశాడంటలేండి. నువ్వు అటు చూస్తా ఏ ముడి, నువ్వు ఎటు పట్టుకోమ్మా, జారిపోకూడదు. వేలు పట్టుకోమ్మా. నేను చెప్పే మాటలు చెప్తూ, ఈ మంగళసూత్రం ద్వారా తండ్రి యొక్కయు పట్టుకోమ్మా. ఒక ముడే గడగడ వణికితే రావు ముళ్ళు. కుమారుని యొక్కయు రెండు ముడై గొంతు బిగి బాకు. పరిశుద్ధాత్మ యొక్క నామములో నిన్ను నా పెళ్లి భార్యగా స్వీకరించున్నాను. 4వది కూడా వేస్తున్నాం. మూడే చూడు, నువ్వు వదిలేసామా? పట్టుకో, ఇప్పుడు పట్టుకో. ఈ చెయ్యి పైకను, ఆ చెయ్యి డౌన్ చేయి. బాబు ఫోటోలు తీసుకో. అటు కొంచెం అట్లాగా పోల్దండలు ఇవ్వండి. పూలమాల తీసుకురండి. పూలమాలలో పూలమాల నిమిత్తము మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు దానియేల్ రెడ్డి గారు వచ్చి ప్రార్థన. సేవకులు దానియేల్ రెడ్డి గారు ప్రేయర్ చేసి పూలమాలలో వారి చేతికి ఇస్తారు. మహాపరిశుద్ధుడు నాయన, ఈ శుభ సమయంలో ప్రభువా, 2 బిడ్డలు నాయన ఒకటి చేసినందుకు మీ కృతజ్ఞతలు. ఈ పూలమాలను మార్చుకొని ఉండగా మీ కృపాహస్తం తోడుగుంచండి. వీటిని ఎల్లప్పుడూ కృపాక్షేమములతో దీవించి ఆశీర్వదించి క్షేమం అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. పట్టుకోండి, పట్టుకో, తీసుకోమ్మా. నువ్వు తాళి కట్టావు ఫస్ట్. ఇప్పుడు అమ్మాయి వస్తుంది నీకు పూలమాల. ఏమా స్లోగా తల ఉంచు. టార్గెట్ పెడితే ఎట్లా ఉంచుకో. ఇంకా దగ్గరికి రా. కొంచెం
ఏమైనా ఉన్నాయా? బంగారపు ఉంగరాలు, చైన్లు ఏమైనా మార్చుకునే ఉన్నాయా? ఏం లేవా? ఓకే, మీ ఇద్దరు మోకరించండి. ఇక్కడ సావుకులంతా రండి. సాధ్యమైనంత వరకు స్టేజ్ మీద అందరూ ఉందాం. మీరు వివాహంకు అభిమానంగా వచ్చారు కనుక సేవకులు క్రింద సేవకులందరూ వేదిక మీదకి వచ్చినట్లయితే ఎదురెదురు నూతనముగా జతపరచబడినటువంటి అలాగా నూతన వధువరులను దీవించడానికి ప్రతి ఒక్కరు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ప్రభువు నామం పేరిట తెలియజేస్తూ ఉన్నాను. అక్షంతలు మాకు కూడా ఇవ్వండి. స్టేజ్ మీదకి రండి, ఇక్కడే ఉన్నాయా? రావాలి ప్రతి ఒక్కళ్ళు. చివరి ప్రార్థన చేద్దాం. సావుకులు రండి. కొల్లిపురం మండల పైలేశ్వరు ప్రెసిడెంట్ గారు జి జైపాల్ గారు గారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ తండ్రి, సమాధానకర్తమైన గొప్ప దేవుడా, మీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహాకృప చేత నాయన, మీ ప్రియకుమారుడు కిరణ్ బట్టి, అలాగే నాయన ప్రియకుమార్తె ప్రశాంతిని బట్టి, మీ బిడ్డలిద్దరు ఇరువురిని కూడా ప్రభా దైవజనుల సమక్షంలో ఈ స్వార్థ సభలలో బిడ్డలిద్దరిని కూడా నాయన ఈ ఘనమైనటువంటి వివాహాన్ని జరిపించడానికి మీరు చూపిన ప్రేమ కృపను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగలను తండ్రి, బిడ్డలను ప్రభు నిండైనటువంటి దేవులతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవ, చక్కని సంసారంగా చల్లని కుటుంబంగా బిడ్డలతో వర్ధిల్లినట్లు మీ సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధించండి. అబ్రహాము శారాల వలె, అకుల ప్రిస్కిల్లాల వలె మీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా మీ పరిచర్యలో కొనసాగేటువంటి కృపను దయచేసి మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మీ సహాయమును దయచేయండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, వాటిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిదని మీ వాక్యం సెలవిచ్చిన రీతిగా కుమార్తెను ప్రభా గుణగణాలన్నిటినీ మీ బిడ్డలో నాయన మీరు అనుగ్రహింపజేసి బలపరచండి. కుమారుడు కూడా నాయన ఆయా కుమార్తెను ప్రేమించేటువంటి వారిగా ఉండటం సహాయం చేయండి. ఇరువురు ఒకరు ప్రేమించి ఒకరు లోబడి మీ నా మహిమార్థముగా మీ సన్నిధిలో ముందుకు సాగే కృపను దయచేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. తోడేయండి, సహాయం చేయండి. బిడ్డలిద్దరిని దీవించండి. బిడ్డలిద్దరిని ఆత్మీయతలో ఎదిగింపజేసి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అబ్రహాము శారాలు దీవించిన రీతిగా భగవాని గౌరిని వారిని స్వాధీనపరుచుకొని సెలవిచ్చినటువంటి రీతిగా ఇస్సాకు రెబ్కాలను ఏ రీతిగా మీరు ఆశీర్వదించారో అలాంటి కృపతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. అనేక బిడ్డలను ఆత్మీయతలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలు మీ మాటకు లోబడి మీ చిత్తానుసార జీవితాన్ని కలిగి జీవించే కృపను దయచేయండి. ఈ ఘనమైన వివాహంలో హాజరైనటువంటి దైవ సేవకులు వారి పరిచర్యలను మీరు ఆశీర్వదించండి. వివాహకర్తను కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి. ఈ ఘనమైన వివాహానికి ఇచ్చేసినటువంటి నాయన బంధువర్గము, సంఘబిడ్డలు, గ్రామస్తులు అందరినీ నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయ సమాధానాలు దయచేసి బలపరచండి. ఇరువురు తల్లిదండ్రులు కూడా ప్రభా ఇంకా ఆత్మీయతలో మీ నా మహిమార్థంగా ముందుకు కృప దయచేసి బలపరిచి ఆశీర్వదించి మహిమ పొందమని మా ప్రతి ప్రార్థనలకి అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనకందరకు దాంపత్య జీవితంలో ప్రవేశించిన యవనస్తులకు సదా తోడైనను గాక. ఆమేన్. దేవరణి దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నింపు పావన నామమును. దేవరని దీవెనలు ధారాళముగను పావన యేసుని దారగను దంపతులు దండిగనే దాత్రిలో వెలయుసు సంపదలను సొంపు
ఆ వధూవరులు మీ మధ్యలోకి వస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించండి. వీరుసుకించుడకై దేవరది దీవెనలు ధారాళముగను వీరలపై మాగుగా వేగమెదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను ఈ కవను నీ కరుణ ఆ కరువరకునులో. వీరిద్దరూ ముందుకు వస్తారు. అందరూ ఆ అక్షంతలు వేసి దీవించవలసిన వారు అలాగ రండి. వెళ్ళండి మా మీద అందరు లేచినప్పుడు అందరు లేచినప్పుడు వెళ్ళండి మీద. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఎవరు కదలబాకండి, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. ఈ కార్యక్రమం ఇంకా ముగించబడలేదు కావున అక్షంతలు వేసిన తర్వాత ఇరువురు నూతనమైనటువంటి సమాజం ఎదుటను సంఘం ఎదుటను భార్య భర్తలుగా అంగీకరించబడినటువంటి వారిని ప్రతి ఒక్కరు దీవించండి. ఎటోళ్ళు అటు వెళ్ళబాకండి. ముందు ఒక 10 నిమిషాల కార్యక్రమం ఉన్నది కనుక సౌండ్ సిస్టమ్ ఆపండి, రికార్డ్ ఆపండి, దయచేసి రికార్డ్ ఆపండి. అన్నయ్య కీబోర్డ్ అన్నయ్య, కళ్యాణం కమనీయమని రికార్డ్ ఇవ్వండి. కానా విందులో అక్కరలిరిగి నీళ్లను రసముగా మార్చి వధూవరులు ఒక వేదిక మీదకి రావాల్సిందిగా తెలియ సువార్త పరిచర్యని ఎంతో భారభరితమైనటువంటి జరిగించాడు. మరి దినము వారి కుమారుడు నిమిత్తము మరి 2 దినాలు సువార్త సభలను ఏర్పాటు చేయడం ఎంతో భారభరితమైనది. వివాహానికి లేట్ అవుతుందని కార్యక్రమాలన్నీ విడివిడిగా జరిగించాము అని నమ్ముతూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి స్వార్థ గాయకులు యాకవన్నయ్య గారు వచ్చి ఒక పాట పాడుతూ ఉండగా కానుకలు విత్తబడతాయి. మరి మీ హస్తములను కానుకల ద్వారా దేవుని పనికి ఉపయోగించాలని ప్రభు నామం పేరట బలి చేస్తూ ఉన్నాను. మన మధ్యలో ఉన్నటువంటి జాకబాయ్ గారు ఈ మధ్యలో వచ్చిన ప్రకటన ఉన్నది, అది కానుకల అనంతరము మరి ప్రకటించబడుతుంది. దేవునికి కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కష్టములను నీవు అండగా నిలచి కష్టము
అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవాలయ